రాదా మొన్న పైసలు అడిగినా కదా చూడు ఏమైందిరా అయినా ఇవాళ పోయేది ఉన్నదిరా కాలేవా అయ్యో ఇవాళ పోతుందని చెప్తే కదరా నీకు రాజుగాడు మంచోడా తెస్తాడు వాని మీద నాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా తెస్తాడు వాడు తెస్తాడా పైసలు అవునా రాదా చెప్పేది ఏమున్నది ఇవాళ దుబాయ్ పోతున్నా కదా ఇక నువ్వు కూడా దాంతో లొల్లు పెట్టుకోకే కొద్దిగా కలిసి ఉండదు ఏది ఉన్నా కానీ ఇద్దరు అర్థం చేసుకొని మాట అనుకొని మంచిగా కలిసి ఉంటుంది సినిమా నీళ్ళు ఇవ్వవా రాదా ఓ రాదా ఈ రాజు కట్ట కొన్ని నీళ్ళు తీసుకురాయి తాగుతాడట ఏం లేదురా రాజు బీడీలు చేస్తున్నా ఇప్పుడు ఆడుతున్నావారా ఎటు పోయినావురా శేఖర్ గారు ఫోన్ చేస్తుడా పొద్దుగాల చేసిండు చేసిండే నీకు చేయలే నాకు రాదలేదా కనబడతలేదు ఇంట్లో ఉన్నాడేమో అది ఉన్నదా ఉన్నది ఏమో రాయి పెట్టమనన్నా పెడుతుంది కావాలి ఏంటి దత్తమ్మా పిలిచినావు ఈ రాజుగాడు వచ్చిండు సాయ కొద్దిగా ఎక్కువ పెట్టి మూడిట్లలో పోసుకురాయి రాజు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావురా చూతుర్రే నన్న పొలాన్ని ఎవరని చూస్తున్నారు చిన్నమ్మ చూస్తున్నారు మేము కూడా అదే పని మీద ఉందిగా ఇంకా వాళ్ళేవారా రాజుగా లేదా నువ్వేం చేస్తున్నాయి బియ్యం పెట్టుకోవద్దా లేవు కూర్చుంటా వస్తున్నా ఒక్కసారి రాదా అగో ఇప్పుడెందుకు వచ్చినావు నువ్వు అగో అత్తమ్మ ఓ అత్తమ్మ చిన్నమ్మ లేదా రాదా రాదా ఏ రాజు నువ్వు ఇప్పుడెందుకు వచ్చినావు ఇటుకై నీకేమన్నా మానసిక ఉన్నదా ఈ రాత్రి ఎక్కే ఇది ఎందుకు వచ్చినావు బాగా రాగి మా అత్తను లేకుందనుకో మంచిగా ఉండా చెప్తున్నా నేను బొందర పెడుతుంది నిన్నే అన్ని మూసుకొని చెప్పి బయటకెళ్ళు నువ్వంటే నాకు బాగానే నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు అంతా కొట్టుకుంటుంది అన్నా
ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. మానసిగ్గు లేని మాటలు మాట్లాడకు నా దగ్గర. అన్ని మూసుకొని చక్కగా బయటకు వెళ్ళి మాత్రం లేపినప్పుడు నిన్ను బొందబెడతా చెప్తున్నా. రెండు ముచ్చట్లు మాట్లాడి రాయి కొంత దాన్ని లేపాకే దండం పెట్టే రాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. అత్తమ్మా అత్తమ్మా అయ్యో ఈ రాజొచ్చిండు బాగా దాని ఇంటికి వచ్చిండు. ఇగో బాగా తాగొచ్చిండు. చిన్నమ్మ చిన్నమ్మ అంటే తలుపు తీసిన పాలలేదు వాడుకోకి రాత్రి వచ్చి దర్వాజా పట్టి జల్లేపుతావా? ఆడోళ్ళ ఇంటికి నడు వాడుకో, నడు సీపు కట్టి వాడు చంపుతా, లేకపోతే దొంగ